కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఆర్పీపట్నం గ్రామంలో 150 ఏళ్ల చరిత్ర కలిగిన లక్ష్మీ గణపతి ఆలయంలో ఘనంగా చవితి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆర్పీపట్నం గ్రామంలో చాళుక్యుల కాలం నాటి రాతి వినాయక విగ్రహానికి భక్తజనం భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. చాళుక్యుల కాలం నాటి రాతి వినాయక విగ్రహం భక్తులను ఆకర్షిస్తోంది. ఆర్పీపట్నం రాఘవమ్మ చెరువు గట్టుపై ఉన్న ఈ విగ్రహం సుమారు 150 సంవత్సరాల క్రిందట జరిగిన తవ్వకాల్లో బయటపడినట్లు ఆలయ అర్చకులు కె. శ్రీనివాస్ శర్మ తెలియజేశారు. ఇదే విషయం ప్రాచుర్యం సంతరించుకుంది. ఈ రాతి విగ్రహం ఎత్తు సుమారు 9 అడుగుల వెడల్పు 7 అడుగుల ఎత్తుగల ఈ వినాయకుడు చాళుక్యులు కాలం నాటి చారిత్రక విగ్రహమని చెబుతుంటారు. ఉదయం నుండి చవితి వేడుక పురస్కరించుకుని భక్తులు ఘనంగా కమిటీ ఆధ్వర్యంలో పూజలు జరిపించారు. చుండ్రు కోదండరాంబాబు, పెనుమతి రామకృష్ణ, గున్నం వీరభద్రరావు, మార్ని గోవిందరావు, కల్దుర్తి దొరబాబు, బజ్జవరపు వీరవెంకట సత్యనారాయణ, మన్యం ఈరన్న చౌదరి, నిమ్మలపూడి సత్యనారాయణ, కురుకూరు వెంకట్రావు, చుండూరు రామకృష్ణ, నల్లస్వామి, పసల గోవింద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వివాహం కాని వారు వివాహము, అలాగే కొన్ని ఆటంకాలు అవి ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ మొక్కుబళ్ళు చెల్లించడం అది కూడా జరుగుతుంది. అంటే లక్ష్మీ గణపతి స్వామి వారి డెవలప్మెంట్ అవ్వకపోవడం కారణం ఏంటంటే ఈ రాయమూలపట్నం చాలా మారుమూల ఉన్నది కావున ఎవరికీ కూడా ఈ లక్ష్మీ గణపతి గురించి సరిగ్గా తెలియటం లేదు. అందుచేత ఈ లక్ష్మీ గణపతి స్వామి వారి ఈ యొక్క 10 రోజులు కూడా చాలా గ్రామస్తులందరూ ఏకమై చాలా వైభవంగా జరుపుతారు. అలాగే కూడా 16వ తారీఖున స్వామివారిని బాజాబంతితో బాణాసంచారాలతో అలాగే సంబరం చేసి సాయంత్రం 6 గంటలకు నిమజ్జనం కూడా చేస్తారు. అలాగే ఆ రోజున అన్న సమాధాన కార్యక్రమం కూడా చాలా వైభవంగా జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా వచ్చి ఈ యొక్క లక్ష్మీ గణపతి స్వామివారిని చూసి తిలకరించి ఆ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరిస్తారని మరి ప్రార్థిస్తున్నాం.